ఈ బషీర్బాగ్ లోనే విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమం అనేటువంటిది ఒకటి సాగి దాంట్లో 3 అమరవీరులు కావడం, వందలాది మంది గాయాల పాలవడం, అంతిమంగా ఇవాళటి వరకు అంటే 2000 సంవత్సరం ఆగస్టు 28న ఏదైతే విద్యుత్ కాల్పులు జరిగాయో ఆ కాల్పుల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలేవి కూడా ఇవాళటి వరకు కూడా విద్యుత్ ఛార్జీల్ని పెంచడానికి సిద్ధపడలేదు. ఇవాళ ఉచిత విద్యుత్తుని తెలంగాణ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల ప్రజానీకం అనుభవిస్తున్నారంటే కారణం 25 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ పోరాట ఫలితాలు ఇవాళ తెలుగు నేల మీద కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని ముందుగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అట్లాగే ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అనేటువంటిది ఏదైతే కొనసాగుతూ వచ్చిందో ఆ నినాదం ఇవాళ అది చంద్రబాబుకు ఒక్కడికే పరిమితం కాలేదు. ఇవాళ మొత్తంగా తెలంగాణ నేల మీద ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, దేశమంతా కావచ్చు, సామ్రాజ్యవాదం అనేటువంటిది ఇవాళ భారతదేశంలోని సకల రంగాల్ని ఇవాళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఆఖరికి నరేంద్ర మోడీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ విధానాలకి మోకరిల్లుతున్నటువంటి సందర్భం ఉన్నది. విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు ఏదైతే కారణంగా మనం భావిస్తా ఉన్నామో, ఇవాళ ఏదైతే పెట్రోల్ కన్జంప్షన్ తక్కువగా ఉందని మనం మాట్లాడి ఇవాళ రష్యా నుంచి మనం ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నాము. రష్యా నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. నేను 25 కాదు 50% కాదు ఇంకా మీ మీద టారిఫ్లు పెంచుతానని నరేంద్ర మోడీ ఇవాళ ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడో దాని మీద ఇవాళ కూడా దేశ ప్రజలని సమాయత్తం చేయకుండా, దేశ ప్రజలని దానికి వ్యతిరేకంగా నిలబెట్టకుండా ఇవాళ నంగి మాటలు మాట్లాడుతున్నటువంటి దుర్మార్గాన్ని ఈ సందర్భంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ప్రపంచంలో ఉండేటువంటి సామ్రాజ్యవాదులు కావచ్చు, దేశంలో ఉండేటువంటి బాధజాతి సంస్థలు కావచ్చు, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రజల మీద పెంచుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ప్రజానీకం అంతా కూడా కలిసి కట్టుగా పోరాడాల్సినటువంటి సందర్భం మరొకసారి మనకు ఉన్నది. ఏదైతే 2000 సంవత్సరం ఆగస్టు 28న బషీర్బాగ్ లో ఆ రోజు రామకృష్ణ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, బాలస్వామి కావచ్చు, ఏదైతే తమ నెత్తుడి త్యాగాలతో ప్రాణ త్యాగాలతో మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఐక్యంగా ఆనాడు 9 వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లయితే కొనసాగించాయో భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి ఐక్య పోరాటాలని, సంఘటిత పోరాటాలని ముందుకు తీసుకెళ్లాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భావిస్తూ జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ బాలస్వామి.